హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని వ్లాగ్స్ అండి. ఇప్పుడు మనము పన్నీర్ చపాతీ రోల్స్ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్ లేక చేయించినామంటే లంచ్ తినలేదా అనే అవసరమే లేదండి, గాలి చేసేస్తారు లంచ్ బాక్స్. ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాము. నేను 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా వాటర్ కొద్ది వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని నానబెట్టుకున్నాము కొద్దిసేపు. ఇప్పుడు పన్నీర్ నేను 100 grams తీసుకున్నానండి. ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు పన్నీర్ తురుముకొనేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ ఒకటి తీసుకొని ఇది కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి, పొడవుగా. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యాబేజీ కూడా తీసేసుకుందామండి. క్యాబేజీ కూడా నేను చూడండి ఒక స్లైసే తీసుకున్నాను. ఇదే వీడియోలో చూపించిన విధంగా ఇట్లా సన్నగా కట్ చేసేసుకోవాలి, పొడవుగా. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా ఒకటి తీసేసుకొని పొడవుగానే సన్నగా కట్ చేసేసుకుందాము. ఇవన్నీ స్టఫింగ్ కోసం అండి. చిల్లీ పచ్చిమిర్చి ఇట్లా ఈ విధంగా ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకుందాం, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకొని బాగా వేయించుకుందాము. ఇప్పుడు సాల్ట్ మనకు సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి. వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత చూద్దాము. ఇప్పుడు బాగా మగ్గినారు కదండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తురుముకున్న పన్నీర్ను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా 1 minute మగ్గనిద్దాము. కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 1 tablespoon మిరప్పొడి, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon గరం మసాలా, 1/2 tablespoon చాట్ మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా 1 minute బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీము 1.5 tablespoon వేసేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉండే పాలమీగడ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న చిల్లీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దించే ముందుగా 1/2 నిమ్మ చిక్క పిండి వేసుకొని కొత్తిమీర చల్లేసేసుకుందామండి. చల్లుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి చపాతీ రోల్స్కి. ఇప్పుడు చపాతీ చేసేసుకుందాము. ఇప్పుడు బాగా నానింది కదండి చపాతీ. ఇప్పుడు చపాతీ తిక్కేసుకుందాము. ఈ విధంగా తిక్కుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుందామండి. ఆయిల్ రాసుకొని కొద్దిగా పొడిపిండి చల్లేసుకొని ఇట్లా మర్చుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చపాతీ ఈ విధంగా తిక్కుకొని బాగా కాల్చుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి 2 sides బాగా కాల్చుకుందామండి ఆయిల్ వేసుకొని. ఎప్పుడు కూడా చపాతీ వేస్తానంటే ఆయిల్ వేయకూడదండి. మళ్ళీ ఒక సైడ్ తిప్పుకున్న తర్వాతే ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా పొంగుతాయి అలా కాల్చుకున్నామంటే చపాతీలు. ఈ విధంగా 2 sides కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చపాతీలు. ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్నాం కదండి, పన్నీర్ స్టఫింగ్. ఇది చపాతీలోకి పెట్టేసుకొని ఈ విధంగా చపాతీని 2 sides క్లోజ్ చేసి మధ్యలోకి ఈ విధంగా మర్చుకొని రోల్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా పన్నీర్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేయండి. ఇంటికి ఖాళీ బాక్స్ వస్తుందండి. ఈ విధంగా చేయించినారంటే ఇష్టంగా తినేస్తారు పిల్లలు. చాలా టేస్టీగా ఉంటాయండి పన్నీర్ చపాతీ రోల్స్. మంచి విటమిన్స్ కూడా ఉంటాయి వీటిలో. అంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో.